హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చిన. సో ఒక మంచి ప్రోడక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేస్తా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ కమ్మలు ఎంత అందంగా ఉన్నాయో అసలు చూస్తుంటూనే మనసు ఇట్లా పులకరించిపోతుంది అంటారు చూడండి. అట్లా నా మనసు పులకరించిపోతుంది. అంత బాగా నచ్చినాయి నాకు ఈ కమ్మలు. అసలు నేను ఫస్ట్ టైం వీటిని చూడంగానే నా విష్ లిస్ట్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఎప్పటికైనా సరే వీటిని మనం పెట్టుకోవాలి అని చెప్పేసి. ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఆ డిజైన్ అయినా, ఆ ఫినిషింగ్ అయినా, ఆ స్టోన్స్ అయినా ఏదో ఒక మంచి పచ్చటి గ్రీన్ కలర్ వజ్రాన్ని తీసుకొచ్చి దానికి అలంకరించడానికి ఆకాశంలో ఉన్న చుక్కల్ని తీసుకొచ్చి అవి పారిపోకుండా బంగారంతో పోత పోసి ఇట్లా కట్టి పడేసినట్టుగా ఉంది ఈ డిజైన్. అయితే నాకు అంత బాగా నచ్చిందనమాట ఈ డిజైన్. సో నేను చూడంగానే ఇట్లా మనసు బాగా ఇంప్రెస్ అయిపోయింది. ఇది ఎప్పటికైనా నేను తీసుకోవాలి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. డిజైన్ చూస్తుంటే కూడా ఎంత షైనింగ్ ఉందో. ఇది ఒక్క కమ్మల జత పెట్టుకుంటే చాలు మనకి ఎంత లుక్ వస్తుందో. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా కమ్మల్ని చెవులకు పెట్టుకోగానే అసలు ఫేస్కి కూడా మస్తు కలొచ్చింది తెలుసా. మన ఫేస్ వెలిగిపోతుంది. అంటే వెలిగిపోవడం అంటే స్కిన్ టోన్ తోటి వెలగదు. ఎప్పుడైనా సరే అమ్మాయిల అందము మనము పెట్టుకున్నవి ఇష్టంగా పెట్టుకున్నప్పుడు దానిలో నుండి వచ్చే సంతోషంతో మన ఫేస్ ఇంకా 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 గ్లో అవుతుంది అన్నమాట. సో డిజైన్ కూడా చాలా బాగుంది. అసలు ఎక్కడా కూడా ఈ డిజైన్కి వంక పెట్టడానికి అసలు ఏం లేదు. ఫినిషింగ్ అయినా ఏదైనా పైన చూస్తే చిన్న ఫ్లవర్ లాగా వచ్చింది. ఆ ఫ్లవర్ నుండి ఒక గులాబీ పువ్వు నుండి రేకులు ఎట్లా విచ్చుకుంటాయో అట్లా మెల్లమెల్లగా 2-3 డ్రాప్స్ ఇట్లా పైనుండి కిందికి దిగుతూ మళ్ళీ వాటి నుండి ఒక చుక్కల ముగ్గేసి మనం రథం ముగ్గు ఎట్లా లాగుతాం చూడండి, అట్లా ఒక్కొక్క స్టోన్ కిందికి వచ్చిందనమాట. డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈ డిజైన్ ఎవరు కనిపెట్టిరో కానీ ఎట్లాంటి ఫేస్ కట్ ఉన్నా మనకి సెట్ అయిపోతుంది. అంటే రౌండ్ ఫేస్ అయినా కోలమొహం అయినా ఎట్లా ఉన్నా ఇది డిజైన్ మంచిగా సెట్ అవుతుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ నాకు ఇది కొనుక్కోవాలి అని విష్ లిస్ట్లో పెట్టినాక కొన్ని డేస్ కొన్ని మంత్స్ నేను వెయిట్ చేసిన. ఎందుకంటే నాకు ఒక భయం ఉండేది, నేను తెల్లగా ఫేర్గా ఉండను వీడియోలో కనిపించినట్టు. నేను చామన్ ఛాయ్లో ఉంటా. సో చామన్ ఛాయ్లో ఉన్న బ్లాక్గా ఉన్న ఇట్లాంటి స్టోన్స్ ఇవి సంబంధించినవి పెట్టుకుంటే మనకి ఏమనిపిస్తుంది, అవే ఫేస్ పైన కనిపిస్తాయి కావచ్చు, మనకంతా అంటే మనకు డామినేటింగ్గా ఉంటుందేమో అని అనిపిస్తుంది. కానీ ఈ డిజైన్ అట్లా లేదు. మన ఫేస్కి ఇంకా 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 గ్లో తీసుకొచ్చిందనమాట. శారీస్కైనా, డ్రెస్సెస్కైనా, పార్టీ వేర్కైనా, డైలీ వేర్కైనా. అసలు డైలీ వేర్కి అనడానికి కూడా మనసు ఒప్పుకోవట్లేదు నాకు. ఎంత మంచి అకేషన్కైనా ఇది బాగా సెట్ అయిపోతుంది. మనం హెవీగా రెడీ కావాలి అని అనుకున్నా కూడా బాగా సెట్ అయిపోతుంది అన్నమాట. నాకైతే చూస్తున్నారు కదా, కొంచెం ఎండ పడుతుంటే ఒక్కొక్క స్టోను ఒక్కొక్క నక్షత్రం లాగా వెలిగిపోతుంది. అంత బాగుంది. సో దీనికి సంబంధించిన కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు కంపల్సరీగా మీకు నచ్చితే చూసి తీసుకోండి. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే దీంట్లో ఒక చిన్న మైనస్ పాయింట్ ఉందన్నమాట. దీనికి దిమ్మలైతే ఏం రాలేదు, నార్మల్గానే ఇట్లా సన్నంగానే వచ్చినాయి. కానీ అవి కొంచెం పతలలాగా అనిపిస్తాయి. అంటే మనం వాడే విధానంలో ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అండ్ నేనైతే కొన్ని సంవత్సరాలు 2-3 అని కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ఇట్లా స్టోన్స్కి చెంపశ్వరాలు తీసుకున్నా. సో ఇది నాకు బాగా నచ్చింది. ఆ మధ్యలో ఏదో సినిమాలో ఇట్లా దాన్ని ఏమంటారు, హాఫ్ మూన్ షేప్లో కమ్మలు బాగా ట్రెండ్ అయినాయి. అవి 300 సంథింగ్ ఎంతో పెట్టి నేను తీసుకున్నా. బట్ వెయిట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి నేను ఒకటేసారి పెట్టుకున్నా, పక్కన పెట్టేసిన. అండ్ దానికోసం అని చెప్పేసి ఇట్లాంటి వైట్ స్టోన్స్ నేను మాటిల్ తీసుకున్నా. 200 చేంజ్ పడింది నాకు ఇది. ఒక్కసారి పెట్టుకున్నా, అంటే ఇంతవరకు పెట్టుకోలేదు నేను. ఆ కమ్మలు ఎక్కడ కూడా పోయినాయో అసలు నాకు గుర్తుకే లేదు. ఎందుకంటే వెయిట్ వల్ల ఈ కమ్మలు ఇంత అందంగా ఇంత హెవీగా ఉన్నా కూడా అసలు వెయిట్ అనేది లేదు. మనము ప్రొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫంక్షన్లో పెట్టుకున్నా సరే మనకి ఇబ్బంది అనేది ఏముండదు అన్నమాట. సో నేను దీనికి ఇట్లా పేరప్ చేసేసిన, పెట్టుకుంటే కూడా మంచిగా ఒకటే సెట్ లాగా ఉంది. చూస్తున్నారు కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నా.
అయితే నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నా ఫ్రెండ్స్. 320 రూపీస్ పడింది. సో మీరు ఫోన్‌పే గానీ, జీపే గానీ పెట్టుకుంటే తక్కువ పడొచ్చు. సో నేను ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఇట్లా మ్యాచింగ్ కాకుండా ఆపోజిట్‌లో ఉన్నటువంటి కలర్స్‌కి కూడా మనము పేరప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఆపోజిట్ కలర్సే నడుస్తున్నాయి కదా జ్యువెలరీస్. సో అరే మ్యాచింగ్ లేదు కదా అని చెప్పేసి తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఇంకొక కమ్మల జత కూడా తీసుకున్నా. అది కూడా చూపిస్తాను మీకు. ఐ హోప్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అసలు ఈ కమ్మల జత పెట్టుకున్నాక నేను ఎంత ఫీల్ అయినో నాకే తెలీదు. అంటే ఒక చిన్న సైజుగా సీరియల్ ఆర్టిస్టులు రెడీ అవుతారు చూడండి. హీరోయిన్ స్టేజ్లో ఫీల్ కాలేదు కానీ వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లెనో సైడ్ క్యారెక్టర్స్ ఉంటారు చూడండి. ఆ స్టేజ్లో అయితే నేను ఫీల్ అయినా అనమాట. అంత బాగున్నాయి ఇవి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకు 500 చేంజ్ పడింది. ఇది మ్యాట్ ఫినిషింగ్ కాదు అండ్ గోల్డ్ ఫినిషింగ్ కూడా కాదు. మ్యాట్ ప్లస్ గోల్డ్ ఫినిషింగ్లో ఉందన్నమాట. అసలు చెవికి బరువు ఆగుతుందా లేదా అని నాకు ఒక చిన్న డౌట్ ఉండేది. బట్ అట్లా ఏం లేదు. మీరు డ్యామ్ షూర్ డెఫినెట్గా తీసుకోవచ్చు. అంటే కొన్ని గంటలైనా సరే పెట్టుకుంటే మంచిగా ఆగుతుంది. పడిపోవడం అట్లాంటి ప్రాబ్లం ఏముండదు. చెవికి ఇది కంప్లీట్గా రాలేదు. నా చెవులు కూడా కొంచెం పెద్దగానే ఉంటాయి కానీ ఇది హాఫ్ వరకే వచ్చింది డిజైన్ కూడా. ఈ మధ్యన అట్లనే వస్తున్నాయి. ఇయర్ కప్స్ ఫుల్గా రావట్లేదు, సగం సగమే వస్తున్నాయి. సో నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటిది ఒక కమ్మల జత మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మనం బాగా హెవీగా రెడీ అయిన లుక్ వస్తుంది అన్నమాట. అందరి కళ్ళు మన మీద ఉంటాయి. అందరిది ఉండకపోయినా కొందరైనా బాగుంది అని అనుకుంటారు. డెఫినెట్గా మంచి కాంప్లిమెంట్స్ అయితే మీకు వస్తాయి. నేను ఈ కమ్మల జత మీకు సజెస్ట్ చేస్తున్నా. డెఫినెట్గా మీ విష్ లిస్ట్లో కూడా యాడ్ చేసుకోండి. నచ్చితేనే పర్చేస్ చేయండి, లేదంటే లేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇట్లాంటి మరి మంచి వీడియోస్ కావాలి అంటే మంచి జ్యువెలరీస్ మీతో షేర్ చేస్తున్నాను కదా. మన ఛానల్ని అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను అన్నమాట. సో చూస్తున్నారు కదా కింద ముత్యాలతోటి ఎంత అందంగా ఉందో. ఒక గుళ్ళో గంట కొడితే ఎట్లా అవుతుంది అంత బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా వీడియో క్లోజ్ చేసేస్తున్నా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.